ఒక్కసారి సంపూర్ణ సేవకు ఇల్లు విడిచి బయటికి వెళ్ళాక ఆకలి, కరువు, శ్రమ, ఇబ్బంది. సేవకు రాకముందు చాలా ఆనందమయ జీవితం, నిందలు అవమానాలతోనే సహజీవనం చేయాల్సిన పరిస్థితి. అయినా ఒక్కరోజు కూడా స్తోత్ర ప్రార్థన ఆపలేదు. భయంకరమైన జ్వరముతో పీడింపబడుతూ బాధింపబడుతూ ఉన్నాను. కానీ ఆ ప్రాంతం నీళ్లు తాగితే మళ్ళీ నీకు ఈ సమస్య వస్తుంది, ఈ జ్వరం వస్తుంది అన్నారు. భయంకరమైన జ్వరం. ఏడుస్తూ ఉంటే ప్రభు ఆత్మ నా హృదయంలో మాట్లాడుతూ, లేచి వెళ్ళు. నా ఏడుపు చూడలేక వాళ్ళు ఏడుస్తూ సరే వెళ్ళండా. ఆ బస్సులోనే ఆఖరి పెట్టి మీద ఉండి ఆ సామాన్లన్నీ ఆ చెట్టు కిందకి లాక్కొని అన్ని మూటల దగ్గర పెట్టుకొని చెట్టుగా అనుకొని కూర్చున్నాను. ఆ బస్సు వెనకాల దుమ్ములో పడి వెళ్ళిగా జంగారెడ్డి దాకా నడిచి వచ్చేసేవాడిని. అలాంటి నేను ఈ చేతులు డ్రమ్ము కొట్టడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు అనేది నిజం. మా డాడీ నన్ను ఒక్కొక్కసారి బాగా కొట్టేవాడు. నేనేది కోరుకున్నది ఆశించింది కాదు. కడుపు నిండా 4 మెతుకులు నేను తింటే చూసి సంతోషించేవారు వేలు వేలు మంది బిడ్డలను దేవుడు నాకు ఇచ్చింది. అలాగా మిక్కుటమైన ప్రేమ, బాధ్యత కలిగిన తల్లిదండ్రుల చేతుల్లోంచి నా కోసం తీవ్రంగా ప్రార్థించే సంఘం చేతుల్లో నుండి, నన్ను పిచ్చిగా ప్రేమించే నా తోబుట్టుల నుండి, ఒంటరిగా జ్వరముతో ఒక రాత్రంతా చెట్టు కింద మూలుగుతూ బ్రతికిన పరిస్థితులతో ఈ సేవ ప్రారంభమై నేటికి 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు దేవుడే కాపాడాడు. నా తల మీద ఒక మంచి అభిషేకం ఉంటే చాలు అనుకునే ఈ అభాగ్యుని వందలు కాదు 1000 మంది సేవకులకే ఆర్డినేషన్ ఇచ్చి అంత కృప దేవుడు. సేవలో నేను తిరిగే వాహనమైనా, ఎక్కిన విమానమైనా, నిలిచిన స్టేజ్ అయినా అన్నీ ఒక అనివార్యమైన పరిస్థితుల ద్వారా కల్పించబడ్డాయి. నేనేది కోరుకున్నది ఆశించింది కాదు. కానీ ఎప్పుడు నేను కడుపు నిండా ఎక్కడ తినలేదు, కంటి నుండి ఎప్పుడు పడుకోలేదు. 4 మెతుకులు తిని చాలా. ఒకడు అన్నాడు కూడా, ఇంతలో మనిషివి 2 పుల్కాలు తిని ఎట్ట బతుకుతున్నావు అని. ఇదే స్థలంలో ఆ చివరి జనరేటర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక 2 గోడలు, 6 పైపులు, 6 రేకులతో ఒక చిన్న షెడ్ వేసుకొని ఒక 5 సంవత్సరాలు నేను నా భార్య ఉన్నాం. ఆ ఇంటిని చూసి మా డాడీ చాలా కన్నీరు పెట్టుకున్నాడు. అయ్యో